అబ్రహాం గారికి బాధ వచ్చింది. మరేం చేయాలి? దేవుడి మాట విని బయలుదేరాడు. బాధ వచ్చింది, ఏం చేయాలి? వదిలిపెడతాడా దేవుడు? వదిలిపెట్టడండి. దేవుడు మాట విన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వాక్యం తోడుగా ఉండిద్ది. దేవుడు వారి సమస్త బాధల్లో ఆయన తోడుగా ఉంటాడు, రక్షిస్తాడు. రక్షించాడు. చూడండి ఒకసారి అదే 12వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. 12వ వచనం. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమంటున్నాడు. ఏమని చెప్పమంటున్నాడు? చెల్లులు అని చెప్పమంటున్నాడు భార్యను పట్టుకొని. ఎందుకంటే చంపేస్తారు. భార్య అంటే అతన్ని చంపేసి ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు. అందుకని చెల్లులు అని చెప్పంటున్నాడు, దయచేసి చెప్పంటున్నాడు. కానీ ఎట్టయినా కానీ మరి ఆ భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? చూడండి, ముందు జరగండి. ఏ విధంగా అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూసి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూశారండి. ఫరో ఎదుట ఆమెను పొగిడిరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడిను. అయితే చూసారా, జాగ్రత్తగా వినాలి. తీసుకొని వెళ్ళాక ఇవన్నీ ఇచ్చాడు. ఆమెను తీసుకొని ఇవి ఇచ్చాడు. అయితే దేవుడు ఊరుకుంటలో చూడండి. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని ఏం చేశాడు? ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చూసారా, ఎందుకు బాధించాడంట? దేవుడు పక్షాన ఉన్నాడు అబ్రహాము. దేవుడి కోసం బ్రతుకుతున్నాడు అబ్రహాము. ఆయనకి బాధ వచ్చింది. ఆయన బాధల్లో ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు లేడా? అది మరి అబ్రహాం ఏం చేస్తే ఉన్నాడు? దేవుడి మాట విన్నాడు కాబట్టి, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాడు కాబట్టి తన బాధలో దేవుడు తోడుగా ఉన్నాడు కదా. అది విషయం. చూసారా ప్రేమ బిడ్డలారా, మొత్తాడంట వాళ్ళని, ఐగుప్తుల్ని వేదనల చేత ఫరోను అతని కుటుంబాన్ని మరి వారందరిని కూడా మొత్తాడంట వేదనల చేత. అంటే దేవుడు ఎంత తోడుగా ఉంటున్నాడో చూడండి. ఖచ్చితంగా మనం కానీ దేవుడి మాట వింటే మన జోలికి రావటం అనేది ప్రపంచంలో ఎవరి తరం కాదు. ఖచ్చితంగా మనం కానీ దేవుళ్ళో ఉంటే, అది రోగమైనా కానీ, వ్యాధి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ, ఏ బాధ అయినా కానీ నీకు అసలు ఏం చేయలేదు దేవుడు తోడుగా ఉంటే. నువ్వు ఖచ్చితంగా మన అందరం దేవుడి మాట వింటే ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడు. మనలోనే ఉంది అంత. అవునా కదా? మనలోనే ఉంది. మనం ఖచ్చితంగా బ్రతకాలి.